ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వాళ్ళందరూ బతికుండాలంటే నువ్వు ఒకే ఒక్క పని చేయాలి. రేపు జరగబోయే నీ తమ్ముడి పెళ్లి ఆపాలి. నీ కుటుంబ సమేతంగా ఈ ఊరు విడిచి వెళ్ళిపోవాలి. లేదంటే నీ కుటుంబం మొత్తం సమాప్తం అయిపోతుంది. అన్నయ్య, ఏంటాదిత్య? నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అంటే నేను అబద్ధం చెప్తానని ముందే నిర్ణయించుకొని వచ్చావా? నా ఉద్దేశం అది కాదన్నయ్య. నేను అడిగిన ప్రశ్నకి నిజం చెప్పలేని పరిస్థితి కూడా ఉండుండొచ్చు కదా అని. ఇంతకీ దేని గురించి అడగాలనుకుంటున్నావు? లక్కీ గురించి. అవునన్నయ్య, లక్కీ కనిపించలేదని మేమందరం అంత టెన్షన్ పడ్డాం. ఎక్కడున్నాడో తెలియక ఆందోళన పడ్డాం. కానీ నువ్వు నిజం తెలిసినా కూడా మాకెవ్వరికీ ఇంతవరకు చెప్పలేదు. చెప్పన్నయ్య, లక్కీని కిడ్నాప్ చేసింది ఆ సంపత్తే కదా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నాకెలా తెలిసింది అనే? నాకు కార్తిక్ గారు అంతా చెప్పారు. చెప్పన్నయ్య, ఎందుకు వాడు మన విషయంలో ఇన్ని తప్పులు చేసినా సైలెంట్గా ఉంటున్నావు? ఎందుకు వాడి మీద కేసు పెట్టట్లేదు? ఎందుకు అసలు వాడికి బుద్ధి చెప్పట్లేదన్నయ్య? చెప్పన్నయ్య, చెప్పు. ఎందుకంటే మీ పెళ్లికి ఏ ఆటంకం రాకూడదని. ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునాదిత్య, ఇప్పుడు మనం వాడి జోలికి వెళ్ళి గొడవలు పెట్టుకుంటే నష్టపోయేది మనమే. ఇంకో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వాడితో గొడవ పడటం అవసరమా చెప్పు? కానీ ఇలా వాడిని ఎంతకాలం భరించాలన్నయ్య? వాడికి పోయే కాలం వచ్చేంత వరకు ఓపిక పట్టు. కుళ్ళిన పండుని ఏ చెట్టు మోయాలనుకోదు. వాడికి టైం దగ్గర పడితే వాడిపోతాడు. వాడి గురించి ఆలోచించడం మానేసి వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. వెళ్ళు.
అందులో వెయ్యండి. ఇందులో కూడా వెయ్యండి. ఇదిగో ఇందులో. అన్నింట్లో సరిగ్గా వెయ్యండి. కాస్త ఎక్కువగా వెయ్యండి. బామ్మ ఇదిగో పసుపు. ఈ పసుపు తీసుకుని ఆ నీళ్లలో కొద్ది కొద్దిగా వెయ్యి. ఏంటే, పసుపుని ఎప్పుడు చూడలేదా ఏంటి? అలా దిష్టి తగిలేలా తదేకంగా చూస్తున్నావేమిటి? నేను చూస్తుంది దిష్టి తగలడానికి కాదు బామ్మ. ఈ నీళ్లలో పసుపు వేయడం వెనకాల, మంగళ స్నానంలో పసుపు రాయడం వెనకాల అంతరార్థం ఏంటా అని. చెప్పు బామ్మ, ఏంటి? నీక్కూడా రేపో మాపో పెళ్ళైపోతుంది కదా, అప్పుడు నీకే తెలుస్తుందిలే శ్వేత. లేదత్తా, నేను ఇప్పుడే తెలుసుకోవాలి. బామ్మ ప్లీజ్ బామ్మ, ఈ పసుపు రాయడానికి కారణం ఏంటో చెప్పవా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే సరే చెప్తాలే ఉండు. ఈ పసుపుని యాంటీబయాటిక్ అని మీరిప్పుడు కనిపెట్టారు, కానీ మా పూర్వీకులు ఎప్పుడో కనిపెట్టేశారు. వధూవరులకి పసుపు రాసి స్నానం చేయిస్తే చర్మ సమస్యలు పోయి అప్పటి వరకు ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా పసుపు సౌందర్యానికి మంచి పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. పసుపు రాసుకుని స్నానం చేస్తే ఇదిగో ఈ చర్మం కడిగిన ముత్యంలా మెరిసిపోతుంది. అందుకే పసుపు రాసి మంగళ స్నానాలు చేయిస్తారు. ఏంటి బామ్మగారు, శ్వేతకి మంగళ స్నానం గురించి చెప్తున్నారా? అవునమ్మా, చెప్పు చెప్పు అని బలవంతం చేస్తేను చెప్పాను. అయితే మీరు ఇంకొకరికి కూడా చెప్పాలి బామ్మగారు. ఇంకొకరా? ఎవరికమ్మా? ఇంకెవరికి? పద్మావతికే. సారీ సారీ, మా పద్మావతి పిన్నికి. శ్వేతకి మంగళ స్నానం గురించి చెప్పారు కదా, మా పద్మావతి పిన్నికి 3 ముళ్ళు పడ్డాక ఏం చేయాలో చెప్పండి. మేము వెంటనే సీమంతం చేయటానికి రావాలి కదా. రామ్మా, ఇలా వచ్చి ఈ పీట మీద కూర్చో. నువ్వు పసుపు కలుపు. అలాగే బామ్మ. వెళ్ళండమ్మా, నీళ్లలో కలపండి, త్వరగా వెళ్ళండి. హారతి వెలిగించి అమ్మాయికి హారతి ఇవ్వండి.
వైష్ణవి, పనులన్నీ పూర్తయినట్టేనా? అయినట్టా కాదక్క, ఆల్రెడీ మొత్తం అయిపోయాయి. ఆదిత్యం తీసుకొచ్చి ఇదిగో ఇక మంగళ స్నానం చేయించటం ఒక్కటే ఆలస్యం. అయితే ఇప్పుడే తీసుకురామని చెప్తాను. అమ్మ జానవి, వెళ్ళి మీ బాబాయ్ని పిలుచుకురా. ఇదిగో పెద్దమ్మా, వాళ్ళే వస్తున్నారు. ఏరి చిన్నమామయ్య, నీకు ఎంత ఎంజాయ్ చేయాలని ఉంటే అంతా ఇప్పుడే ఎంజాయ్ చేసాయి. తర్వాత నీకు ఆ ఛాన్సే ఉండదు. ఎందుకుండదు వంశీ? ఎలా ఉంటుంది మామయ్య? ఆదిత్యకి పెళ్ళైపోతే అధికారం మొత్తం పద్మావతి చేతులకు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు తను ఏం చెప్తే అదే వేదం అవుతుంది కదా. నా బిడ్డ అలా భార్యకి కట్టుబారి సవ్వళ్ళే వంశీ. అవును, మా అమ్మకే లైఫ్ లాంగ్ కట్టుబానిసగా ఉంటారు. పెళ్లికి ముందు అందరూ ఇలానే అంటారు. ఏం అల్లుడు గారు, ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటి? తొందరగా స్నానానికి కూర్చోండి. పెళ్ళంటే అస్సలు తొందర కనిపించట్లేదేంటి మీకు? వచ్చి కూర్చో. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో కళ్యాణం గమనీయం ఒకటయ్యే వేళనా వైభోగం. కళ్యాణం గమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా, ఏడు జన్మల బంధంగా. 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరే కల. 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా. ఒకటేనంట ప్రాణం, ఒకరంటే ఇంకొకరి లోకం. ఇద్దరు చరో సగం, ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. అమ్మలాలో పైడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్లలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామసగలలో పలకటి మంతరాలో. ఏంటి బామ్మ ఇప్పుడు సాంబ్రాణి వేయమన్నావు? కాసేపు అయ్యాక వేస్తే బావుండేది కదా. నీకు తెలీదమ్మా, తడితలతో ఉన్నప్పుడు సాంబ్రాణి వేస్తేనే కురులు చక్కగా తయారవుతాయి.
అది సరేగానే బామ్మ, పెళ్లికి సంబంధించిన పనులు నువ్వు చెప్పినవన్నీ చేసేశాను. ఇంకేటన్నా మిగిలి ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించుకో. ఇంకొక పని మిగిలిపోయింది బాబాయ్. ఏటి, ఈసారి సాంబ్రాన్ని ఎందుకు వేస్తారో అడిగి తెలుసుకోవటమా? కాదు, మా అక్కని అందంగా రెడీ చేయడం. పోసి తెంగరదానా, అవి పెళ్లిలో కట్టుకుని అలంకరించుకోవాల్సినవే, ఇప్పుడు తెచ్చావేమిటి? ఒక్కసారి అక్కని అందంగా పెళ్లి కూతురులాగా అలంకరించాలని బామ్మ. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఎవరైనా అమ్మాయిని 2 సార్లు పెళ్లి కూతుర్ని చేస్తారా? వెళ్ళి అవి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పెట్టుపో. బామ్మా, బామ్మ లేదు గేమ్మ లేదు, వెళ్ళమని చెప్పానా? వెళ్ళు. రాను రాను దీని అల్లరి చేష్టలు హద్దు అదుపు లేకుండా పోతున్నాయి. ఇంకెన్ని రోజుల్లే బామ్మా, పద్మ పెండ్లైనాక ఓ మంచి ముహూర్తం చూసి శ్వేతకి కూడా పెండ్లి చేసేస్తే ఎద్దుకి ముక్కుతాడు కట్టినట్టుగా సైలెంట్గా ఉంటుంది. పాపం వదిలేయండత్తా. అమ్మా పద్మావతి, నీకు పెళ్లి త్వరగా జరిగితే గుడికొచ్చి కుంకుమార్చన చేయిస్తానని మొక్కుకున్నాను. సాయంత్రం ఒకసారి గుడికెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని వద్దామా? అలాగే బామ్మ. నువ్వు ఆ పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేయమని పూజారి గారికి చెప్పి పెట్టు. అలాగే బామ్మ. అయ్యా, నీకు దండం పెడతానయ్యా, నన్ను విడిచిపెట్టండి అయ్యా, నన్ను సంపొద్దయ్యా, పెళ్ళం పిల్లలకి అలవాడినయ్యా, నా మీద దయ చూపించండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. అయ్యా 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 నన్ను చంపకండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. దయ చూపించాను నారాయణ. అయ్యో అయ్యా, పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి, ఏదైనా పనుంటే ఇయ్యండి అయ్యా అని నువ్వు నా దగ్గరకు వచ్చి వేడుకుంటే దయ చూపించాను కదా. మరి నువ్వేం చేశావు? అన్నం పెట్టిన నాకే అన్యాయం చేశావు. తప్పైపోయిందయ్యా, బుద్ధి గడ్డి తిని. ప్రతిసారి దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? రౌడీ నా కొడుకుని. మీ దగ్గర నగలు తీసుకెళ్లి ఆ కేశవ్ గారికి ఇచ్చాను. ఈ ఒక్కసారి క్షమించండి అయ్యా, ఇంకే తప్పు చేయనయ్యా. నిజంగా చేయవా? అమ్మ తోడు చెయ్యనయ్యా. రేయ్, నారాయణ చాలా మంచోడ్రా, ఇకపై తప్పు చేయడంట. కానీ చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా, అందుకే వీణ్ణి తీసుకెళ్లి చంపేయండి. అయ్యా అయ్యా, నన్ను వదిలిపెట్టండి అయ్యా, నన్ను చంపకండి అయ్యా. అయ్యా నన్ను వదిలిపెట్టండి. ఏంటి? ఆ కేశవ్ గాడికి నువ్విచ్చిన వార్నింగ్ సరిపోలేనట్టుంది. అందుకే రేపొద్దున ఆదిత్య పద్మావతుల పెళ్లి జరిపించబోతున్నాడు. ఇంట్లోకి వెళ్ళి చంపేద్దామంటే అక్కడ చాలా మంది బంధువులు ఉన్నారు. ఇప్పుడేం చేద్దామన్నా? పెళ్లి జరగకుండా చేయడం ఎలా? హలో, చెప్పండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. పెళ్లి ఆపడం ఎలా అన్నావు కదా చంద్ర, అవకాశం దొరికింది. ఎలా అన్నా? ఏంటి అవకాశం? సాయంత్రం ఆ పద్మావతి గుడికి వెళ్తుందంట, చూసుకోండి. పదే 10 నిమిషాల్లో నువ్వు ఎక్కడున్నా
నా ముందుకి రాలేదనుకో, నీ కుటుంబంలోంచి ఒక్కొక్క నిమిషానికి గోవిందా గోవిందా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.